హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. కాలేజ్లో ఉన్నాను ఇప్పుడే. రోజు వర్బల్ పెట్టి ఎగ్జాము, అందుకోసం అని చెప్పేసి రోజు మార్నింగ్ ఫస్ట్ షిఫ్ట్ అనమాట. కాకపోతే ఏంటంటే కాలేజ్కి వచ్చేప్పుడు బ్లాగ్ చేయలేదు, అందుకే ఇప్పుడు బ్లాగ్ స్టార్ట్ చేశాను. ఇదిగోండి గైస్ కాలేజ్. అంతా గ్రీనరీ ఉండేసరికి మీకు ఏంటంటే ఏరియా ఎక్కువ కనిపించదు, మొత్తం గ్రీనరీ. మాకేంటంటే ఎగ్జామ్ రూమ్ అటు సైడ్ అనమాట. అటు సైడ్ అనమాట. అందుకోసం అని చెప్పేసి ఇక్కడ ఖాళీ ఉండేసరికి రూమ్స్ కూర్చుంటాం అనమాట. అటువైపు ఎందుకు వెళ్ళామంటే ఆ రూమ్కి ఏంటంటే నెంబర్స్ ఆల్రెడీ వేసేసి లాక్ చేసి పెట్టి ఉంచుతారు. మళ్ళీ మేము వస్తాం. ఇదిగోండి ఒకడు ఫోన్ మాట్లాడుతున్నాడు, వెళ్ళిపోతున్నాడు వీడు. ఇంకోటి చదువుకుంటున్నాడు ఈరోజు ఎగ్జామ్కి. అది వేస్తాను అది. అరే ఫుల్ గ్రీనరీ కాలేజ్ అంతా. ఇక్కడ ఏంటంటే బ్లాగ్ చేస్తుంటే ఎవరైనా గమనిస్తారేమో అని చెప్పి చేయట్లేదు అనమాట బ్లాగ్ ఎక్కువ. దట్ ఈస్ ది బయట నుంచి నేను చూపిస్తాను. మొత్తం బ్లర్ వస్తుంది అనుకుంటా మీకు. పైకి వెళ్తే ఇంకా బాగా కనపడింది. వాడు బిజీగా ఉన్నాడు గైస్, ఫోన్ మాట్లాడతా ఫుల్గా. ఇంకోటేమో లోపల బిజీగా ఉన్నాడు, వీడియో కాల్ మాట్లాడతాం. ఏం చెప్తాం, మనం బ్లాగ్ చేస్తా కూర్చోం. కనిపించలే సరే గైస్, మా వాడు వీడియో అయిపోయిందా? వీడియో కాల్ అయిపోయిందా? అవలేదా? ఓకే గైస్, మరి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతాం, తర్వాత కలుగుతాం. బై. ఇక్కడ చూసిన స్టూడెంట్స్ కనిపిస్తున్నారు గైస్, అందుకే బ్లాగ్ చేయలేదు. ఇదిగోండి కాలేజ్ గ్రీనరీ చూడండి. కరెక్ట్ కొండలు అనుకుంటాయి అనమాట మా కాలేజ్ ముందు. ఇది ఓఐటి, మీకు గ్రీన్ షర్ట్ కనిపిస్తుందా? దాని కింద మొత్తం ఓఐటి. ఇప్పుడు తీరేం లేదు. మా అమ్మ వాళ్ళు ఎవరు చూసారు కదా, సీనియర్ అనే వాళ్ళు. వీడియో తీయడానికి ఇదే ఇబ్బంది నాకు కాలేజ్. చాలా బాగుంటుంది గ్రీనరీ. కాలేజ్ కనిపిస్తుంది అనుకుంటా మీకు నీట్గా. అక్కడి నుంచి లుక్ భలే ఉంటుంది కాలేజ్ది. అదంతా గ్రీనరీ. అది ఇంకా అక్కడ ఇంకో కాలేజ్ ఉంటుంది. ఇది వేస్తాం. అది మీకు బాగానే కనిపించింది అనుకుంటా. ఎగ్జామ్ మళ్ళీ మీట్ అవుతాం. అక్కడి నుంచి మీకు కనిపించింది కావండి. దట్ ఈస్ ది లుక్. సరే గైస్, ఎగ్జామ్ రాయడానికి వెళ్దాం, తర్వాత కలుగుతాం. బై. ఎవర్రా వీళ్ళందరూ? ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఫేస్కి ఐస్ పెట్టుకుంటున్నాను అనమాట. నిన్ను ఎందుకు తీస్తామా? నువ్వు వెనక్కి కూర్చొని ఉన్నావా? ఫేస్కి బాగా గొల్లలు వచ్చేస్తాయి. ఐస్ పెట్టుకుంటే కొంచెం కూల్ అయ్యి కొంచెం తెల్లగొచ్చుద్దేమో అని పెడతాను ఐస్. ఎగ్జామ్ అయిపోయింది ఇంటికి వచ్చేసాము. తిన్నాం. ఈరోజు మళ్ళీ చికెన్ తెచ్చారు. నిన్న చికెన్, ఇవాళ చికెనే. తినేసి సచివాలయంకి వెళ్ళేసి వచ్చాము అనమాట. ఇంటి పన్ను, మళ్ళీ వాటర్ నీటి పన్ను, అదే హౌస్ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్, ఆ రెండు ఫోన్కి మెసేజ్ రాలేదన్నమాట. అందుకని సచివాలయంకి వెళ్ళేసి వచ్చాము. సచివాలయం వాళ్ళు అసలు ఎంత చిల్లుగా ఉందంటే వారం. అక్కడ పాపం ముసలాయన కూర్చొని ఉన్నాడు. మనకి గ్రూప్లో ఫార్వర్డ్ చేశారు కదా, కొత్త ఫంక్షన్లు అప్లై చేసుకోండి ఎవరైనా అని చెప్పి. ఆయనేమో అక్కడ కూర్చొని చూస్తూ ఉన్నాడు. ఆమెమో వాళ్ళ ఆయనతో ఫోన్ మాట్లాడుతూనే ఉంది, ఇయర్ పాడ్స్ పెట్టుకొని. నీది కూడా అంతే పరిస్థితి? ఏమైంది? కాసేపు కూర్చోండమ్మా, ఏంది ఇప్పుడే అని ఒకరితో ఫోన్ మాట్లాడుతానే ఉన్నా. వెళ్ళినోళ్ళకి ట్రీట్ అంటే నేను అంతే చూస్తున్నా గైస్. వెళ్ళాను, కూర్చున్నాను. సరే, నాతో మాట్లాడే ఆయన అయితే చాలా మంచి ఆయన. ఎందుకంటే ఎవరెవరో డిఫరెంట్ పీపుల్ ఫోన్ చేస్తుంటే ఆయన పీడిఎఫ్ షేర్ చేసేసుకోవడమే సరిపోతుంది. ఆయన వర్క్లో ఉన్నాడు ఆయన కనీసం. అంటే వేరే అనుకోండి, ఇంక ఇక్కడ ఇయర్ పాడ్స్ వైర్లెస్ కూడా కాదు, వైర్వి పెట్టుకున్న తర్వాత ఇంక అంతే. ఆయన పాపం ముసలాయన ఇంతే కూర్చొని సంచి పట్టుకుని కూర్చొని ఉన్నాడు అనమాట. ఆయనకు అర్థం కావట్లేదు, ఆమెం రిప్లై ఇవ్వట్లేదు. దాన్ని ఏమంటారు, జస్ట్ కూర్చొని
ఏం కూర ఇవ్వాలా నేనంతే చూస్తున్నా గైస్, నాకు అసలు ఏం అర్థం కావట్లా. వీళ్ళేంట్రా బాబు ఇలా ఉన్నారా అని చెప్పేసి. ఆ ముసలాయన అంతే కూర్చొని ఉన్నాడు, నీళ్ళ దాకా కూర్చున్నాడు అరగంట దాకా. అది దాని తర్వాత ఇంకా మా దగ్గర వల్ల కాదులే అని చెప్పేసి మా సార్ దగ్గరికి వచ్చాడు. మా సార్ దగ్గరికి వచ్చేసరికి ఏమైంది, అదే అండి పెన్షన్కి సంబంధించి అప్లై చేసిన అప్లికేషన్ పెట్టా కదా ఇక్కడ అని అడిగారు. అండి అది పెన్షన్కి సంబంధించిన అప్లికేషన్ కాదంట. ఇప్పుడు పెన్షన్కి అప్లై చేసుకోవడానికి క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండేది కదా మనకి, ఇప్పుడు అవి మళ్ళీ కొత్తగా అప్లై చేయాలంట. ఎందుకంటే పెన్షన్ కావాలి అని అంటే మన ఆర్థిక స్తోమత తక్కువ ఉండాలి, అర్థమైందా? గవర్నమెంట్ ఇంత అని చెప్పిద్ది, నెలకి సంవత్సరానికి ఇంతకంటే తక్కువ ఉంటే నీకు పెన్షన్ వచ్చింది. ఆ పెన్షన్ వచ్చింది అని తెలియాలనుకో ఈ పాత ఇన్కమ్ సర్టిఫికేట్ ఏంటి 4 నెలలు లేకపోతే సంవత్సరం వరకు వ్యాలిడిటీ ఉండేది, కాకపోతే ఓల్డ్ది కదా. ఇప్పుడు నువ్వు ప్రెసెంట్ ఏ పొజిషన్లో ఉన్నావో తెలియాలి కదా గవర్నమెంట్కి. నువ్వు కనీసం సంపాదించే పొజిషన్లో లేకపోతే నీకు పెట్టిద్ది పెన్షన్ డబ్బులు. అందుకోసం అని చెప్పేసి మీరు క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ పాతది తెచ్చారండి, దాన్ని కొత్తగా రెన్యువల్ చేయడానికి అంతే తప్పించి పెన్షన్కి సంబంధించిన అప్లికేషన్ ఏం ఫిల్ చేయలేదు అని అన్నారు. దాని తర్వాత దీనిలో ఇంకోటి ఏంటంటే గైస్, మనకి వాట్సాప్లో సచివాలయం గ్రూప్ ఉండేది కదా, ఆ సచివాలయం గ్రూప్లో షేర్ చేశారు కదా పెన్షన్ ఇలా అప్లై చేసుకోండి అని చెప్పేసి. అది ఫేక్ అంట. ఆయన ఏంటి ఎక్కడి నుంచో మెసేజ్లు వస్తున్నాయంట వాట్సాప్లో మెసేజ్ వచ్చేసరికి అది నిజం అనుకొని ఆయన అందరు ఉన్న గ్రూప్లో షేర్ చేసేసాడు. ఆయనకు ఫోన్ చేశాడు ఆయన, ఎవరు నేను ఇప్పుడు వెళ్ళానే, అదే అండి మా గేదెల రమేష్ కాదు, ఇప్పుడు సచివాలయంలో సార్ ఉంటాడు కదా, ఇప్పుడు మనకి ఇంటి పన్ను నీటి పన్ను ఇచ్చారు చేతికి స్లిప్ లాగా. అంటే ఫోన్కి మెసేజ్ వచ్చింది గైస్. ఇప్పట్లో ఏంటంటే హోమ్ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్ అనేది ఇంటికి మెసేజ్ వచ్చేసింది అనమాట ఫోన్కి. ఏ నెంబర్ ఉంటే గవర్నమెంట్ అంటే సచివాలయంలో మన నెంబర్ ఉంటే ఆ నెంబర్కి మెసేజ్ వచ్చింది. కాకపోతే ఏంటంటే మనకి ఆ నెంబర్ లేదు ఇప్పుడు. అందుకోసం అని చెప్పేసి మనం వెళ్ళాం, అక్కడ స్లిప్ ఇచ్చారు. ఇంకా మామూలుగా ఫోన్పే చేసేయడానికి కూడా ఉంది అక్కడ. అయితే సరేలే అని చెప్పేసి ఆయన ఏంటి మీ ఇంటి దగ్గర వాళ్ళకు నేనేమన్నానంటే, సార్ మా ఇంటి దగ్గర వాళ్ళందరూ రెడీగా ఉన్నారు సార్, ఇలా పెన్షన్ అప్లై చేసుకోమని చెప్పారంట కదా, అందరూ అప్లికేషన్ పెట్టుకోవడానికి రెడీగా వద్దాం అనుకుంటున్నారు అని చెప్తే, అమ్మ అసలు పెన్షన్కి సంబంధించి ఏం అప్లికేషన్ తీసుకోవట్లే, ఆయన ఎవరో తెలియక ఫార్వర్డ్ చేశారు ఆ మెసేజ్. అంటే ఆయన ఏంటంటే ఇలా గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నారు కదా, ఏమో నిజమేమో మనం షేర్ చేయకపోతే ఏంటంటే మళ్ళీ మన ఉద్యోగానికి అంటే ఏమన్నా ఇన్ఫర్మేషన్ షేర్ చేసేయాలి కదా. ఇప్పుడు గొడవ పడ్డానికి వస్తారు, అదేంటండి వారం ఏంది పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోమని చెప్పి మీరేంది అసలు ఒక నోటీస్ ఇవ్వలేదు, ఏం చేయలేదు ఇక్కడ సచివాలయం వాళ్ళు, మీరు కనీసం చెప్పలేదు మాకు అని చెప్పేసి జనాలు వచ్చి వాళ్ళ మీద పడతారు కదా. అందుకని ఆయన కంగారులో ఏంటి షేర్ చేసేసాడు. అది తీరా చూస్తే ఏంటి అది ఫేక్. కాకపోతే ఏం చేస్తున్నారు, ఇంకా వదలలేదు పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి. వదలకపోయేసరికి వీళ్ళు ఏంది ముందే అప్లికేషన్ క్రియేట్ చేసి పెట్టుకుంటున్నారు. ముసలోళ్ళు వీళ్ళందరి దగ్గర నుంచి వాళ్ళు మొత్తం తీసుకొని తయారు చేసుకొని పెట్టుకుంటున్నారు, ఎప్పుడు వస్తే అప్పుడు అప్లై చేసుకొని పెట్టుకోవడానికి. కాకపోతే మీ ఇంటి దగ్గర వాళ్ళకి చెప్పండి ఏం అప్లై చేసుకోవడానికి ఇంకా గవర్నమెంట్ తరఫు నుంచి ఏం రాలేదు న్యూస్ అని అన్నారు. అటు పక్కనేమో వాళ్ళిద్దరు ఆడవాళ్ళు ముచ్చట్లు వేసుకుంటున్నారు. ఏంటంటే వాళ్ళు కూర్చున్న చోట అక్కడ బూజు ఉంది, ఈ బూజులు ఏందండి ఇలా ఉన్నాయి అసలు అని చెప్పేసి. అంటే వెంకటేశ్వర స్వామి గుడి ఉందా, వెంకటేశ్వర స్వామి గుడి నుంచి కొద్దిగా ముందుకు వెళ్ళగానే అపార్ట్మెంట్ ఉంది, అక్కడ అపార్ట్మెంట్ పక్కన షాప్ ఉండిద్దా, షాప్ పక్కనే సచివాలయం. అది కొత్తగా పెట్టారు. ఎందుకు, మొన్న ఎలక్షన్లు వచ్చినాయి కదా, ఎలక్షన్లు అప్పుడు కొన్నారనుకుంటుంది. నేను అప్పుడు మన ఇంటి వెనక అలాంటివి ఉంది కదా, వాళ్ళది ఓటింగ్కి సంబంధించి ఒక స్లిప్ ఇస్తారు అనుకుంటా, దానికోసం దేనికి వెళ్ళా. అది సంగతి అలా గుర్తుంది నాకు. నీకు తెలియదు ఇప్పటిదాకా? అంటే ఇదిగోండి గైస్, ఇక్కడ బ్లేడ్ పెట్టిన చోటల్లా చిన్న గుల్లలు వచ్చేస్తున్నాయి చూడండి. ఇక్కడ బ్లేడ్ పెట్టిన చోట చాలా చిన్న గుల్లలు. వాడు బ్లేడ్ చేంజ్ చేశారు గైస్, కాకపోతే ఎందుకు ప్రతిసారి వస్తాయి ఇలా చిన్న గుల్లలు. కనిపిస్తున్నాను వీడియోలో. పొద్దున మా మమ్మీ వెళ్ళి ఇంటి గురించి ఇంటి పన్ను గురించి కనుక్కోవడానికి వెళ్తే కార్పొరేటర్ అని ఉంటారు. కార్పొరేటర్ ఎవరు నాకు తెలిసి మేబీ ఆయన ఏంటంటే వైఎస్ఆర్సీపీలో మెంబరు, ఇప్పుడు టీడీపీ కదా రూలింగ్లో ఉంది. ఆయన వెళ్ళి ఈరోజు ఎగ్జామ్ ఏం జరిగిందంటే వర్బల్ ఎబిలిటీ ఎగ్జామ్ అంటే ఏంటంటే ఆప్షన్స్ ఇచ్చారు. అంటే ఇలాగ 1లో ABCD ఇస్తాడు, 1, 2, 3 అలా క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్లో ABCD ఉంటుంది అనమాట. ABCD కాదు, ఎలాగా ఫస్ట్ క్వశ్చన్ ఆల్ఫాబెట్ ఏది పెట్టాలనేది. అయితే చూసి కరెక్ట్ ఆన్సర్స్. ఫస్ట్ పేపర్లో ఏంటంటే ఎలా చెప్పాలి,
ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్. అక్కడ ఒక రోమన్ ఎండ్ అయిపోయేటట్టు ఇస్తాడు. ఒక రోమన్ ఎండ్ అయిపోయింది, ఒక 6 క్వశ్చన్ తర్వాత ఇంకో 6 క్వశ్చన్ తర్వాత ఇంకో రోమన్ ఎండ్ అయిపోయింది. అయితే ఆ ఫస్ట్ రోమన్లో ఫస్ట్ క్వశ్చన్ కింద మనం ఆప్షన్ పెట్టాలి, ఏయా, బియా, సియా, డియా కరెక్ట్ అని. అది ఫస్ట్ పేపర్ తర్వాత ఇంకా క్వశ్చన్స్ ఇచ్చారనమాట. మేమేంటి సరేలే సార్ 2 hours అన్నాడు, 120 minutes అన్నారు సార్. సరేలే అని చెప్పేసి 120 minutes కదా అని చెప్పి మీ ఇనిషియల్ స్టార్టింగ్ నాకు తెలిసి 1 hourకి నాకు 25 క్వశ్చన్స్ అయినాయి అనుకుంటా అంతే. ఎందుకంటే 60 క్వశ్చన్స్ మొత్తం ఉంది, నాకు 25 క్వశ్చన్స్ అయినాయి అంతే. 25 to 26 అనుకుంటా. అప్పటికి పేపర్లు ఇచ్చేసారు గైస్, 1 hourకే పేపర్లు ఇచ్చేసారు. సరే కొత్త ఎగ్జామ్ కదా అని చెప్పేసి నేను స్లోగా రాద్దాంలే అని చెప్పేసి అందరూ స్లోగా రాశారు. వామ్మో, అందరిని చూడంగా 40 నిమిషాలకి ఇచ్చి బయటకు వచ్చేసారు. ఈరోజు అది కాక ఏంటంటే చాలామంది సిఎస్సి వాళ్ళకి, అటువైపు సిఎస్సి అఫిలియేటెడ్ బ్రాంచెస్ ఐటీ వాళ్ళకి ఏంటంటే ఎగ్జామ్స్ అయిపోయినాయి ఇంకా. ఎందుకంటే వాళ్ళకి ఇంకా సబ్జెక్ట్స్ లేవు. అంటే 1 week జరిగింది, పోయిన వీక్ మొత్తం జరిగింది, ఇప్పుడు మండే కూడా జరిగింది. అప్పుడెంత మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, టోటల్ 7 ఎగ్జామ్స్ అయిపోయినాయి వాళ్ళకి. మాకు 8 ఎగ్జామ్స్ ఉన్నాయి అన్నమాట. ఎందుకంటే కోర్ సబ్జెక్ట్స్ 5 ఉన్నాయి. దాని తర్వాత కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, దాని తర్వాత వచ్చేసేమో దాని ఏమంటారు హ్యూమన్ వాల్యూస్. మా మమ్మీ ఏం చేస్తున్నాడు, వీడియో కంటెంట్ బాగా ఇస్తున్నాం నువ్వు పెట్టుమా. ఏమైంది మా పోయింది, అది ఇది పోయింది చూద్దురా. ఏది ఇది చూపించా ఇది అయ్యా, ఏది వంగిపోయిందా? పెట్టు ఒకసారి, మళ్ళీ పెట్టుమా. చీపీ పనికి రాకుండా చీపీ మూసి పెడతారు కానీ అయితే అందరూ తొందరగా అయిపోగొట్టి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆప్షన్సే కదా, అందరూ తొందరగా ర్యాండమ్గా ఆప్షన్స్ పెట్టేసి వెళ్ళిపోయారు అనమాట. మనం స్లోగా ఉండి 1 or 30 minutes దాకా ఉండి ఇంకా ఆప్షన్స్ పెట్టుకొని వచ్చాం. అందరూ చాలా స్పీడ్గా వెళ్ళిపోయారు. బెంగళూరు వెళ్తామా? నేను అసలు ఏం మాట్లాడుతున్నా, నువ్వేం చెప్తున్నావా? విశాఖపట్నం ఎందుకుమా? అబ్బా అబ్బా గిచ్చి నీకు అందిద్దా? ఫ్యాన్ ఆపేస్తుంది కదా మా మమ్మీ. ఇది గొంది, ఇప్పుడు గొంతులోకి వెళ్ళాలి. ఏ బెల్ట్? బెల్ట్ ఖాళీ స్థలంలో ఎందుకు మా వేయటం? ఎందుకు ఖాళీ స్థలంలో వేయటం? మా కాళ్ళ ఓరే కాళ్ళకి ఎంట్రుకలు ఉంటే మంచిది మా. కలిసి రావడం కలిసి రాకపోవడం కాదు, ఉంటే ఏమైంది ఇప్పుడు? అంటే ఇప్పుడు ఏంటి అవి కూడా డిసైడ్ చేస్తాయా మంచిదా చెడ్డదా అని? ఇవన్నీ మాట్లాడకూడదు నువ్వు. ఓకే గైస్, బాయ్. మళ్ళీ ఈవినింగ్ మీట్ అవుతాం. అయ్యా 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 ఫోన్ మా ఇది తేరీ షాయరీ మే పెట్టుకుంటే దరిద్రమా? ఇందాక ట్యూషన్కి వెళ్ళేసి వచ్చాను అనమాట. కింద మా ఇంటి కింద అక్క రోజా ఉంటారు. ఈరోజు కూడా వెళ్ళేసి వచ్చాను. అంటే వాళ్ళు తినేసి రావడానికి వెళ్ళారు, నన్ను రమ్మన్నారు. మళ్ళీ వెళ్ళేసి వచ్చాను అనమాట. రేపు మళ్ళీ ఎగ్జామ్ ఉంది, రేపటితో అయిపోతుంది మొత్తం. ఈసారి అయినప్పుడు బ్లాగ్ తీస్తాను గైస్, కింద పిల్లలు ఎలా ఉన్నారు ఏంటి అనేది. అక్క ఏంటంటే రేపు దరిద్రం ఐడియా ఇలా వచ్చింది. అక్క ఏంటంటే రేపు 3 రోజులు ఉండదంట, ఉండిద్దంట. అంటే ఫాస్టింగ్ ఉండట్లేదంట 3 days. వీడియో చూస్తుంటే బాగుండేది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఐ హోప్ యూ లైక్ ఇట్ అన్నమాట. విల్ మీట్ టుమారో అగైన్. బాయ్.